భద్రాచలం వెళ్ళండి చక్ర పొంగలి దొరికితే అబ్బా అదేదో పెద్ద పదోన్నతి కలిగినట్టు ఈసారి కొండ మీదకి వెళ్ళినప్పుడు అనుకోకుండా చక్ర పొంగల్ దొరికిందండోయ్ అంటాడు. ఉచిత ప్రసాదం ఇచ్చేటట్టు చూడండి. తాను భార్య ఇద్దరు పిల్లలు ఒక వరుసలో వెళ్ళరు. నువ్వు ఇటెళ్ళవే, పులిహార వస్తుంది నువ్వు ఇటెళ్ళరా, చక్ర పొంగల్ ఇస్తారు నేను అట్టెడతాను, కట్టు పొంగల్ వస్తుంది నువ్వు అటెళ్ళవే, చిన్న లడ్డు ఇస్తారు, నలుగురం పూలమావి దగ్గర నించుని పంచుకు తిందా ఉంటారు. కాబట్టి అక్కడ అన్ని అపురూపమే. కాబట్టి స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట. ఆ స్వామిని దర్శనం చేసుకుని బయటికి వచ్చి బాగా చూసావా అంటే నీకో విషయం చెప్పనా, నువ్వు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత జరగండి అంటే వచ్చేసావా, నా ముందు ఎవరో ముఖ్యమైన వాళ్ళు విఐపీలు వచ్చారే వాళ్ళ తాలూకా అనుకుని నన్ను కూడా పక్కకి నిల్చోండి అన్నారు. 5 నిమిషాలు అలా నిల్చోబెట్టేశారు. 5 నిమిషాలు చూసింది అని మురిసిపోతుంటే నువ్వు అదృష్టవంతురాలు, అనవసరంగా నిన్ను దాటి ముందుకెళ్ళానని ఈవిడండి. కానీ అబ్బాయి ఎంత బాగున్నాడని ఆ సల్లింపులో గురువారం సాయంకాలం అన్ని తీసేసి ఆ ఊర్ధ్వపుండ్రాలు తగ్గించేసిన అబ్బాయి ఎంత అందం ఆ పూలంగి సేవలో అని చెప్పుకు మురిసిపోతారు. స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, ఏది ఎయ్యడ విన్నను స్వామి మాట. ఎక్కడ ఏది వినండి ఆయన గురించే చెప్పుకుంటుంటాడు, ఎక్కడ చూడండి ఆయనే తిరుగుతూ ఉంటాడు. స్వామి నటించుచుండు ఈ శైలమందు, ఆ కొండ మీద ఆయన నర్తన చేస్తూ ఉంటాడు.